దేశ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న నల్లధనాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనిలో భాగంగానే కొన్ని కఠిన చర్యలు చేపట్టింది. నేటి అర్ధరాత్రి అంటే నవంబర్ 8 మంగళవారం అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. నల్లధనం నిరోధానికి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ప్రజలు తమ వద్ద ఉన్న 500, 1000 నోట్లు మార్చుకునేందుకు 50 రోజుల గడువిచ్చారు. అంటే నవంబర్ 10 నుండి డిసెంబర్ 30 వరకు బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో పాత 500, 1000 నోట్లు మార్చుకునేందుకు వీలు కల్పించారు. ఈ నిర్ణయం అమల్లో భాగంగా క్యాష్ ట్రాన్సాక్షన్ను ఆపడానికి, ఇప్పటికే బయట ఉన్న ఆ నోట్లను వెనక్కు తెప్పించడానికి గాను 2 రోజుల పాటు అంటే నవంబర్ 9, 10 తేదీల్లో దేశవ్యాప్తంగా ఏటీఎంలు కూడా పనిచేయవు. తొలుత ఈ మిషన్ అంతా పూర్తయిన తర్వాత కొత్త 500 నోట్లు, 2000 నోట్లను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. అయితే నవంబర్ 11 వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని మోడీ ప్రకటించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 500, 1000 రూపాయల నోట్లు చెల్లుతాయని, బస్సులు, రైళ్లు, విమానాల కౌంటర్లలో 500, 1000 నోట్లు చెల్లే విధంగా కొంతకాలం పాటు వీటికి వెసులుబాటు కల్పించారు. రోజుకు నగదు ఉపసంహరణ పరిమితి 10,000, వారానికి నగదు ఉపసంహరణ పరిమితి 20,000గా నిర్ణయించారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలపై షరతు లేదు. డీడీల ద్వారా బదిలీపై ఎలాంటి పరిమితి లేదు. నవంబర్ 11 వరకు అన్ని పెట్రోల్ బంకుల్లో 500, 1000 నోట్లు చెల్లుతాయి. నవంబర్ 9న అన్ని బ్యాంకులు మూసివేత. ఒకవేళ డిసెంబర్లోగా పాత 500, 1000 నోట్లు మార్చుకోలేకపోతే మార్చి 31లోగా ఐడి ప్రూఫ్తో మార్చుకోవచ్చని తెలిపారు. పర్యాటకులు ఎయిర్పోర్ట్లో నోట్లను మార్చుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు వివరించారు.